వల్లిని క్షమించి ఇంటికి రమ్మన్న రామరాజు. నిజంగానే రామరాజు వల్లిని క్షమించాడా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక బావిలో దూకిన వల్లిని కాపాడుతాడు ధీరజ్. కాపాడిన తర్వాత ఇక వల్లి అయితే అంటూ ఉంటుంది, ఇప్పుడు మీరు నన్ను కాపాడొచ్చు, కానీ మీరు తర్వాత వెళ్ళాక కూడా నేను మళ్ళీ ఈ బావిలోనే దూకుతాను. మా బావని వదిలి నేను ఉండలేను అని ఏడుస్తుంది వల్లి. మా అమ్మ ఆడిన అబద్ధాలకి నేను బలైపోయాను. అప్పటికి మా అమ్మకి నేను చెప్తూనే ఉన్నాను, నా కాపురం కూలిపోతుంది, నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారని నేను అంటూనే ఉన్నాను. కానీ మా అమ్మ వినిపించుకోలేదు. వినిపించుకోకుండా నా కాపురాన్ని ముక్కలు చేసింది. నీ వల్లే నా జీవితం ఇలా అయిపోయింది. ఇంత జరిగినా కూడా మళ్ళీ నా చేత కేసు పెట్టిస్తానంటున్నావు. అంటే కేసు పెట్టిస్తే నాకు ఎంతో కొంత ఆస్తి వస్తుంది, ఆ ఆస్తిని అనుభవించవచ్చని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆస్తి కన్నా నాకు నా బావే ఎక్కువ. మా బావ లేనిది ఏ ఆస్తి కూడా నాకు అవసరం లేదు అని అంటూ ఉంటుంది వల్లి. ఇక వల్లి అన్న మాటలకి అదేంటి అమ్మడు, నేనేమన్నా నీ బ్రతుకు నాశనం చేయాలనుకున్నానా? నేను ఎప్పుడూ కూడా నీ బాగు కోరుకున్నాను కదా అని అంటుంది. నా బాగు కోరుకునే దానివైతే ఆ రోజు మా పెళ్ళి కుదిర్చిన రోజే నువ్వు అన్ని నాటకాలు ఆడుండవు. మామయ్య గారికి ఏ తప్పు చెయ్యలేదు, మేము కోటీశ్వర్లము కాదు, మా అమ్మాయి ఒక పేదింటి అమ్మాయి, కట్న కానుకలు మేమేమీ ఇచ్చుకోలేము, కేవలం మా అమ్మాయిని మాత్రమే మీ ఇంటికి కోడలుగా పంపించగలము, అంతకు మించి మా దగ్గర ఏమీ లేదని మావయ్యతో చెప్పుంటే మావయ్య ఖచ్చితంగా ఈ పెళ్ళికి ఒప్పుకునేవాళ్ళు. కానీ నువ్వు మాత్రం అబద్ధాల మీద అబద్ధాలు ఆడి చివరికి బాచేత 10 లక్షలు అప్పు చేయించి ఆ 10 లక్షల కోసం అమూల్యని ఆ బండోడితో ప్రేమలో పడేలా చేయించావు. అన్నీ నువ్వు చేసి ఇప్పుడు నా జీవితాన్ని బలి చేయాలనుకుంటున్నావు అని అంటూ ఉంటుంది వల్లి. ఇక ఇంతలో రామరాజు అక్కడికి వస్తాడు. రామరాజు రావడంతో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. రామరాజు ఇక బండి దిగి వచ్చి, ఏంటి బుజ్జమ్మ, ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు? అయ్యో ఇదేంటి, ఒళ్ళు తడిచిపోయి ఉంది వల్లికి. రే చిన్నోడా, నువ్వు కూడా తడిచిపోయి ఉన్నావేంటి, ఏం జరిగిందిరా అని అడుగుతూ ఉంటాడు రామరాజు. అప్పుడే నా కూతురు చచ్చిపోవడానికి నూతిలో దూకింది అని అంటుంది భాగ్యం. ఆ మాట విని, ఏంటమ్మా వల్లి, ఎందుకు నువ్వు అలా తప్పు చేశావు? అయినా ఇప్పుడు నీకు కడుపులో ఉన్న బిడ్డ చనిపోతే మళ్ళీ నీవు తల్లి అయ్యే అవకాశం ఉంది. ఇంత చిన్నదానికి చావు దాకా ఎందుకమ్మా నువ్వు వెళ్ళడం అని రామరాజు అంటూ ఉంటే, అప్పుడే ఇక వేదవతి, అసలు దానికి కడుపు అంటూ ఉంటేనే కదండి అని అంటుంది. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు. ఏం మాట్లాడుతున్నావు బుజ్జమ్మ నువ్వు? వల్లి ప్రెగ్నెంట్ కాదా అని రామరాజు అడుగుతాడు. అవునండి, వల్లి ప్రెగ్నెంట్ కాదు, వల్లిని కాపురానికి పంపించడానికి వాళ్ళమ్మ ఆడిన నాటకం అని అనగానే, వల్లిని కాపురానికి పంపించడానికి ఏంటి, అసలు వల్లి పుట్టింటికి ఎప్పుడు వెళ్ళింది, తనని పుట్టింట్లో ఎవరు వదిలేశారు, అలా మాట్లాడతావేంటి అని రామరాజు అడగడంతో, అప్పుడే చెప్పాను కదండి, వల్లి గురించి మీకు తెలియని విషయాలు, మేము దాచిపెట్టిన విషయాలు ఎన్నో చెప్పాలని చెప్పాను కదా, అవే ఇప్పుడు చెప్పబోతున్నాను. వల్లి వాళ్ళు మన ఇంటికి నాటకం ఆడి మనల్ని మోసం చేసి మన ఇంట్లో అడుగు పెట్టారు. పెళ్ళైన దగ్గర నుంచి వాళ్ళు చెప్పినవన్నీ కూడా అబద్ధాలే. కోటీశ్వర్లు అనడం అబద్ధం, తర్వాత మేము మోసపోయాము, పేదవాళ్ళం అయిపోయామన్న అది కూడా అబద్ధమే. వీళ్ళు కోటీశ్వర్లు కాదు, కటిక పేదవాళ్లే. చివరికి ఆ విశ్వగాడు అమూల్యని ప్రేమించడానికి కూడా కారణం వీళ్ళే అనే నిజాన్ని బయట పెడుతుంది. ఆ నిజం తెలుసుకున్న పెద్దోడు వల్లిని పుట్టింటి దగ్గర వదిలేశాడు. ఎలాగైనా కూతుర్ని కాపురానికి పంపించాలని తను ఏం చేసిందో తెలుసా? తను ఇప్పుడు వచ్చి తను ప్రెగ్నెంట్ అని, వల్లి ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పి ఇంటికి వచ్చేలా చేసింది. ఇంటికి వారసుడు వస్తున్నాడని తను చేసిన తప్పుని కూడా మర్చిపోయి వల్లిని ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా నేను ఇంటికి తీసుకొచ్చాను అని అంటూ ఉంటుంది వేదవతి. కానీ వీళ్ళు ప్రెగ్నెంట్ అని నాటకమాడి
నర్మద ప్రెగ్నెంట్ కాదన్న నిజాన్ని నిరూపించాలనుకుంటే యాక్సిడెంట్ వాళ్ళే చేయించుకొని కడుపు పోయిందని ఫేక్ డాక్టర్ చేత చెప్పించారండి అని వేదవతి నిజాలను బయటపెడుతుంది. అప్పుడేక ఆ మాట విని రామరాజు, ఎందుకు చేశారు ఇదంతా? ఎందుకు మీరు మమ్మల్ని మోసం చేయాలనుకున్నారో? ఇంత మోసం చేసిన మిమ్మల్ని అస్సలు కూడా క్షమించకూడదు అని అంటూ ఉంటే, క్షమించకండి, మీరు ఏం చేస్తారో చేసుకోండి, మేము మాత్రం మీ అందరి మీద గృహహింస చట్టం కింద కేసు పెడతాను. మా అమ్మడిని మీరు వేధిస్తున్నారని, మీ ఆస్తిలో మా అమ్మడికి భాగం ఉందని కోర్టుకి ఎక్కుతాము అని అంటూ ఉంటుంది భాగ్యం. అప్పుడే భాగ్యం అన్న మాటలకి వల్లి భాగ్యం చెంప పగలగొడుతుంది. ఇక్కడ వీళ్ళేం మాట్లాడుతున్నారు? నువ్వే మాట్లాడుతున్నావు. ఆస్తి కావాలని కాస్తి వెళ్ళేటప్పుడు మేదేసుకునే ఉన్న పోతావా అని అడుగుతూ ఉంటుంది వల్లి. మావయ్య గారు, నేను చేసింది తప్పి మీరు నా మీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారు, కానీ ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేశాను. నాలాంటిది బ్రతికుండకూడదు, నేను చచ్చిపోతాను. చచ్చిపోయే ముందు ఒక్క మాట వినండి, నేను ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయాలని అనుకోలేదు మావయ్య గారు. చెప్తున్నాను కదా, ఇంటి పెద్ద కోడలుగా అందరూ నా మాట వినాలని, నేను పెద్ద కోడలుగా పెత్తనం చేయాలని, మీరు నన్ను బాగా చూసుకోవాలని నేను అనుకున్నాను తప్ప నేను అంతకు మించి ఏమీ కోరుకోలేదు. ఈ వల్లి గురించి నర్మద ప్రేమ ఇద్దరు ఎప్పుడు అపార్థం చేసుకున్నారు, కానీ నేను వాళ్ళని ఎప్పుడు బాధ పెట్టానో తెలుసా? నా విషయం ఎక్కడ వాళ్ళు మీ ముందు బయట పెడతారేమో అని బాధతో వాళ్ళ విషయంలో జోక్యం చేసుకొని నేను వాళ్ళ విషయాలు కూడా బయట పెట్టేదాన్ని. వాళ్ళు అప్పుడు ఆ బాధలో ఉండి నా గురించి మర్చిపోతారు కదా అని అనుకునేదాన్ని. అంతే తప్ప నాకు వాళ్ళ మీద కూడా కక్ష లేదో అని వల్లి చెప్తుంది. మీరు నేను ఏ తప్పు చేయలేదని నమ్మితే చాలు మావయ్య గారు. ఇక నాకు అంతకన్నా ఏం కావాలి? ఇక నేను బ్రతకలేను, నా భర్త లేనిది నా బ్రతుకు లేదు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక రామరాజు, అమ్మ వల్లి, ఈ మావయ్య అంత నీచుడు కాదమ్మా. ఇంత జరిగినా మీ అమ్మలో తప్పు చేశానని పశ్చాత్తాపం లేదు, కానీ నీలో ఆ పశ్చాత్తాపం నాకు కనపడుతుంది. ఏంటమ్మా, కేసు పెట్టి మమ్మల్ని లోపలికి తొయిస్తావా? అది ఆస్తిని దోచుకుంటావా? ఇవన్నీ ఎలా చేస్తావు నువ్వు? అసలు మతుండే మాట్లాడుతున్నావా? నిమిషం పట్టదు నువ్వు చేసిన మోసానికి, నిన్ను నీ కుటుంబాన్ని జైల్లో పెట్టించడానికి. కానీ ఈ క్షణం నుంచి నీకు మా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు. మా కోడల్ని మాత్రం మేము తీసుకువెళ్తాము అని రామరాజు అంటాడు. అప్పుడే ఆ మాట విని వేదవతి, ఏవండి అని అంటూ ఉంటే, తన ఇంటికి వస్తే మన కుటుంబంలో ఇంకా ఎన్ని సమస్యలు వస్తాయని భయమేస్తుంది అని అంటూ ఉంటే, లేదు బుజ్జమ్మ, ఇక మీద అలాంటిది జరగదు. జరిగితే నాలో రామరాజుని కాదు రావణాసురుని చూస్తారు అని అంటూ ఉంటాడు. అప్పుడే చందు, సరేనన్నా, మీ మాట కాదనకుండా వల్లిని ఇంటికి తీసుకువెళ్దాం, కానీ నాది ఒక షరతు అని అంటూ ఉంటాడు. ఏంట్రాది? ఈ వల్లి శాశ్వతంగా తన పుట్టింటి వాళ్ళని వదిలేసి తనకి సంబంధం లేకుండా తను నాతో పాటే వచ్చేయాలి. వాళ్ళు ఎప్పుడూ కూడా ఇక వల్లిని కలవకూడదు, వల్లికి వీళ్ళకి ఎటువంటి సంబంధం ఉండకూడదు. అలా అనుకొని తను ప్రమాణం చేసి నా మీద వస్తేనే తనని ఇంటికి తీసుకువెళ్దాము అని అంటూ ఉంటాడు చందు. ఆ మాట విని భాగ్యం వల్లి కూడా షాక్ అయిపోతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి వల్లి చందు మాట విని తన పుట్టింటిని దూరం చేసుకుంటుందా? అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి.